8 సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో గ్రామ సమస్యలపై పోరాడి తన కథనాల ద్వారా యువకులను ప్రజలను మేలుకొల్పిన యువ నాయకుడిగా ప్రస్తుతం జనగామ జిల్లాకు కూతవేటులో ఉన్నటువంటి కొండ గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా మన పూర్వ ఈనాడు విలేకరు జ్యోతి కిషోర్ ఉన్నాడు. ఒకసారి జ్యోతి కిషోర్తో మాట్లాడి ప్రజల స్పందన ఎలా ఉంది, ఇంకా మెయిన్గా ఎలక్షన్లో నిలబడడానికి ప్రేరేపించిన అంశాలు ఏందో తెలిసి కనుక్కుంటాం. నమస్కారం జ్యోతి కిషోర్. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఫైన్ బాగున్నా అండి. ఓకే, మీరు సర్పంచ్గా ఎందుకు నిలబడాలనుకున్నారు? నిలబడడానికి గల ప్రేరేపించిన అంశాలు ఏంటి? నాకు ముఖ్యంగా సేవ చేయాలనేదే నా ఉద్దేశం. నేను ఎంటెక్ చదివి దశాబ్ద కాలమైంది, 10 ఏళ్ళు పూర్తయింది. నాకు ఉన్నత అవకాశాలు సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు వచ్చినా కూడా ఆ వైపు వెళ్లకుండా నాకు సేవ చేయాలనే దృక్పథంతో నేను జర్నలిజం వైపు అడుగులేశాను. జర్నలిజంలో ఈనాడు ప్రధాన పత్రిక అయినటువంటి ఈనాడులో 8 ఏళ్ళుగా పనిచేసి ఎన్నో కథనాల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాను. అదే స్ఫూర్తితో అంటే గ్రామానికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈసారి రిజర్వేషన్ కూడా అనుకూలంగా రావడంతో ఈసారి పోటీ చేయాలి, ముఖ్యంగా యువత రాజకీయాలకు రావాలనే సంకల్పం ఆశయంతో నేను ముందుకొచ్చాను. యువతను కూడా రాజకీయాలకి ఆహ్వానించాలనే ఉద్దేశంతో నేను ఈ ధైర్యం చేశాను. నాకు వారిచ్చిన బలంతోనే నేను ముందుకొచ్చాను. సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే మీరు మీ కళ్ళ ముందు కనిపించిన 3 ప్రధాన సమస్యలు ఏంటి, వాటిని ఏ రకంగా పరిష్కరిస్తారు? ముఖ్యంగా మా ప్రధాన సమస్య ఏంటంటే గ్రామానికి అండర్ బ్రిడ్జ్ లేకపోవడంతో చాలామంది ప్రజలు ఇప్పటివరకు 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు, చనిపోయారు. ఇంకా 100 సంఖ్యలో శారీరకంగా వికలాంగులై ఉన్నారు. అది ప్రధాన సమస్య ముఖ్యంగా గ్రామానికి. ఎందుకంటే హన్మకొండ వైపు వెళ్ళాలన్నా, ఇటు జనగామ వైపు రావాలన్నా కూడా అండర్ బ్రిడ్జ్ లేకపోవడంతో ప్రధాన సమస్య ఉంది. అది ఆల్రెడీ మా స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. అది వచ్చే 6 నెలల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు సైతం ఉన్నాయి. అదొకటి. మనకు కేంద్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి త్రికుటాలయం గుడులే కానీ అన్ని చారిత్రక వైభవం ఉన్నటువంటి ఆధ్యాత్మిక వైభవం ఉన్నటువంటి మా నిడిగొండ కాకతీయులు వెళ్ళినటువంటి మా నిడిగొండ చరిత్ర, ఆ వైభవాన్ని పునర్వైభవం తీసుకురావాలని నేను ముందుకు వచ్చానండి. జనగామ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న నిడిగొండ గ్రామం అభివృద్ధి చెందకపోవడానికి గత పాలకుల నిర్లక్ష్యం అంటారా, లేదా అధికారుల వైఫల్యం అంటారా? అధికారుల నిర్లక్ష్యం అంటూ ఏం లేదండి, పాలకుల వైఫల్యం ఇదంతా. పాలకులు ముందుండి అంటే మన పార్టీల పరంగా కాకుండా అంటే పార్టీలు వెళ్తున్నారు, రోజుకు ఒక పార్టీ వెళ్తున్నాయి, 5 ఏళ్ళకు ఒక పార్టీ వస్తుంది. ఆ పార్టీలు వెళ్తున్నాయి తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలు సైతం పార్టీల పరంగా ఉండడం, వారు అక్కడికి క్షేత్రస్థాయిలో తీసుకుపోకపోవడం, అలా సమస్యలు అట్లనే ఉంటున్నాయి తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఒక యువత తరఫుగా నేను కూడా అంటే ఇప్పటివరకు ఎన్నో ఉద్యమాలు చేశాము. మేము కూడా అంటే మేము పరిపాలన అంటే మనకు ఒక పదవి ఉంటేనే అని కాకుండా పదవి లేకున్నా అంటే ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలనే విధంగా మేము గతంలో ఊరి నుంచి కూడా ఎన్నో పోరాటాలు నిర్వహించాం. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, పాలకుల దృష్టికి తీసుకెళ్ళాం. కానీ వాళ్ళు ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో అంటే అండర్ బ్రిడ్జ్ సమస్య కానీ త్రికుటాలయం గురించి చాలాసార్లు ఎన్నో వినతులు ఇచ్చినాము. ఇక్కడ నుంచి స్థానికంగా నిడిగొండ గ్రామం నుంచి కలెక్టరేట్ కూడా ర్యాలీగా పాదయాత్ర చేపట్టాం, త్రికుటాలయాన్ని నిర్మించాలని. అండర్ బ్రిడ్జి విషయంలో కూడా వినతి పత్రాలు సమర్పించాము. అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి లేదు. పాలకులు వస్తున్నారు, ఇప్పుడు నేతలు వస్తున్నారు తప్ప వాళ్ళు గెలిపించాలని కోరుతున్నారు తప్ప అండర్ బ్రిడ్జి సమస్యను కానీ పరిష్కరిస్తామని చెబుతలేరు. స్థానికంగా ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించాల్సిన విషయంలోనూ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం నిజానికి ఈ ఎన్నికల్లో చాలా బాధాకరం. ఒకటి, యువత పక్షాన నిలబడ్డా, అది రాజకీయాలకు అతీతంగా నిలబడ్డా, ఒకవేళ ప్రజలు కనుక నన్ను గెలిపిస్తే నేను గ్రామ సమస్యల పరిష్కారానికి మాత్రం ముఖ్యంగా అండర్ బ్రిడ్జి విషయంలో మాత్రం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నాను. 8 సంవత్సరాలు ఒక ఈనాడు జర్నలిస్టుగా ఉన్నారు. ప్రతి సమస్యపై పోరాటం చేశారు. ఈ రోజు యువ నాయకుడిగా సర్పంచ్ అభ్యర్థిగా మీ సొంత గ్రామంలో పోటీలో ఉంది. మీకు మీ గ్రామ ప్రజల నుండి, యువకుల నుండి ఎలాంటి మద్దతు లభిస్తుంది? వాళ్ళ స్పందన ఎలా ఉంది? నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేస్తున్నా. నేను ఇంటింటి ప్రచారం చేస్తుంటే వాళ్ళ నుంచి వస్తున్న ఆదరణ చూసి నిజానికి నేను తీసుకున్న నిర్ణయం గొప్పదే అనిపించింది. చాలామంది పరోక్షంగా ప్రత్యక్షంగా అంటే సోషల్ మీడియా వేదికగా సైతం నన్ను చాలా అభినందిస్తున్నారు. మీరు సర్పంచ్గా గెలవాలి, మీరే సరైన నాయకుడు,
మీరు గ్రామానికి ఉండాల్సిందే అని నన్ను చాలా విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికీ అంటే నా పక్షాన యువత 4-5 యువత ఉన్నా కూడా వాళ్ళు నన్ను స్వచ్ఛందంగా వస్తున్నారు తప్ప అంటే మమ్మల్ని ఎవరు లేకుండా అంటే మంచిగా అంటే నాకు ప్రజల నుంచి మాత్రం పర్ఫెక్ట్గా నేను గెలుస్తాననే ధీమాతో నాకు వారు ఇచ్చే ధైర్యం మాత్రం నేను గెలుస్తాననే ధీమాగా ఉన్నది. నేను నాకు ఆర్భాటాలు లేకుండా నాకున్న నా మంది మార్బలం లేకుండా నాకున్న యువతతో సహకారంతో ఇంటింటి ప్రచారానికి ఇల్లుకు ఇప్పటికి 3 సార్లు ప్రచారం చేసిన. వాటికి తిరుగుతుంటే కొడుకా నువ్వు గెలుస్తావు పో బిడ్డ నేను గెలిపిస్తాం పో అనే మంచి నాకు ధైర్యం చెప్తున్నారు. నిజానికి నాకు ఈ వాళ్ళు ఇచ్చే ధైర్యం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి ప్రజల నుంచి వచ్చే మద్దతు మాత్రం నాకు నిజంగా గెలుస్తాననే ధీమాగా ఉంది. ఎలాంటి పైసా పెట్టకుండా నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. ప్రజల దీవెనలుంటే నేను గ్రామాన్ని మాత్రం అభివృద్ధి చేస్తాను. నాయకులను ఎలా సమన్వయం చేయాలో తెలుసు. రేపు సర్పంచ్ అయిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా అధికారులను ఎలా సమన్వయం చేయగలుగుతారు? ప్రజల పక్షాన్ని ఇదివరకు ఎట్లా జర్నలిజంలో నాకు చేసిన అనుభవం ఉన్నది కాబట్టి అంటే సమస్యలను అధికారుల దృష్టికి ఎలా తీసుకెళ్లానో స్థానికంగా ఉన్న సమస్యలను కూడా అదే విధంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా. ఓకే, పాలకులు కావచ్చు, వాళ్ళ వైఫల్యాలు కావచ్చు, ప్రతి నెల గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి నెల గ్రామ సభలు నిర్వహించకపోవడము, వచ్చే ఎన్ని నిధులు వస్తున్నాయి అనేది ప్రజల మధ్యకు తెలియకపోవడము, ఏం చేస్తున్నారు అనేది కూడా ఎవరికి తెలియకుండా వాళ్ళు చేసుకునేది. ఇప్పుడు మీరు రేపు సర్పంచ్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి నెల గ్రామ సభలు నిర్వహిస్తారా? అదే విధంగా వచ్చేయాలని చెప్పి ప్రజల మద్దతు వాళ్ళ తీర్మానంతో చేయగలుగుతారా? అది మంచి అంశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గెలిస్తే చేసేది అదే అంశం అండి. ప్రతి నెల గ్రామ సభ నిర్వహించి మన గ్రామానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎంత వస్తుంది అని ప్రతి నెల సామాజిక తనిఖీ ఆడిట్, సోషల్ ఆడిట్ నిర్వహించి ప్రజల ముందు నిర్వహిస్తాం. ప్రజలకు చూపిస్తాం అంటే ఎట్లా వస్తుంది మనకి ఇప్పటివరకు గతంలో ఎంత మనకు ఆదాయం వచ్చింది, ఏం చేసిర్రు అదనేది ఇప్పుడు అదే మన గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి నెల సామాజిక తనిఖీలు తప్పకుండా నిర్వహిస్తాం. అదే కావచ్చు, పెద్దలం కావచ్చు, అన్ని మతాల వాళ్ళని ఏ రకంగా కలుపుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నాం? అందరండి, నాది ఒక కులం, ఏ కులం నాది యువ కులం, నాది ఏ కులం కాదండి. దయచేసి నేను అట్లా కులాలకు అతీతంగా అందరు నన్ను కుల మతాలు కాకుండా కొడుకా నువ్వు రావాలని బిడ్డ అని దీవిస్తున్నారు అంతే తప్ప నన్ను ఏ కులం ఆ కులం కాదు. నన్ను నువ్వు రావాలి కొడుకా, నువ్వు సర్పంచ్ గెలవాలని దీవిస్తున్నారు. అదే నాకు కొండంత ధైర్యం. ప్రధానంగా విద్య, వైద్యం వంటి సౌకర్యాలను ఎలా కల్పిస్తారు? ఇప్పటికి ఏమైనా లోటు ఉన్నాయా? ఒకవేళ లోటు మీరు మెరుగుపరచడానికి మీరు చేసే కర్తవ్యం ఏంటి? మీ ప్రణాళికలు అంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తా. ఇంకోటి వైద్యం పరంగా అంటే కొంత అంటే మనకు ఆరోగ్య ఉప కేంద్రం అనేది కొద్ది దూరంలో ఉంది. అంటే ఊరి మధ్యలో ఉండాల్సిన ఆరోగ్య ఉప కేంద్రం ఊరికి మధ్యలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తా. మనస్ఫూర్తిగా ఒక యువ జర్నలిస్టుగా మీరు ముందుకొచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా మీరు మీ ప్రజలు యువకులు అందరి సహకారంతో గెలిచి ఒక జర్నలిస్టు సర్పంచ్ అయితే ఏమేం మార్పులు చేయగలడు అనేది మీ నుండి మొదలుకొని ప్రతి ఒక్క మండలంలో ఉన్న జర్నలిస్టులు కూడా అందరూ తమ అవకాశాన్ని వినియోగించుకొని జర్నలిస్టే కాదు సమస్యలు రాజకీయ నాయకుడినైనా కూడా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మీరు మార్గదర్శి కావాలని చెప్పి మీ గెలుపును ఆశిస్తున్నాను. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.